ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. తులారాశి స్నేహితులారా, రాబోయే 96 గంటల్లో అంటే ఈ 4 రోజుల్లో మీ జీవిత కాలంలోనే మీరు ఎన్నడూ ఊహించని, మీ ఊహకు కూడా అందని ఒక మహా నిగూఢమైన సంఘటన జరగబోతుంది. ఒక రహస్య పరిమాణం. మీ గతానికి సంబంధించిన ఒక అపరిచిత శక్తి మీ వైపు అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ 4 రోజుల్లో మీ రాత్రి నిద్రను పూర్తిగా దూరం చేసి మీ గుండె వేగాన్ని పెంచే ఆ ఒక్క వింత సంఘటన ఏంటి? మీ కళ్ల ముందే జరగబోయే ఆ ఊహించని మార్పు ఏంటి? ఇది వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పక్క సరికొత్త రంగులను పూయిస్తూనే మరో పక్క మిమ్మల్ని ఒక అగ్ని పరీక్షలోకి నెట్టబోతున్నాయి. దయచేసి ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో మీరు ఊహించని విషయం ఒకటి చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, అమ్మ మమ్మల్ని కరుణించు అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ 4 రోజుల్లో నేను చెప్పబోయే ఆ పొరపాట్లను గాని చేస్తే మీ చేతుల్లో ఉన్న సర్వస్వం చేజారిపోతుంది. మీ జీవితాన్ని తలకిందులు చేయబోయే ఆ ఊహించని రహస్యం ఏంటో, అది మిమ్మల్ని ఎలా వెంటాడబోతుందో ఈ వీడియో చివరిలో మీకు జ్యోతిష్య ఆధారాలతో, గ్రహాల లెక్కలతో రివీల్ చేస్తాను. ఆ లోపు ఈ 4 రోజుల్లో మీ మైండ్ సెట్ వల్ల వచ్చే నష్టాలు, ఆ నష్టాల నుంచి పుట్టుకొచ్చే అద్భుతమైన ఆర్థిక లాభాలు, చదువు, ఆస్తి, గొడవలు, పెళ్లి, దాంపత్యం మరియు ప్రేమ జీవితంలో గ్రహాలు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఎలాంటి వింతలు సృష్టించబోతున్నాయో ప్రతి ఒక్క పాయింట్ చాలా లోతుగా వినండి. మిత్రులారా, గ్రహాల స్థితిని చెప్పే ముందు అసలు ఈ 4 రోజుల్లో మీ మనసులో ఎలాంటి సంఘర్షణ నడుస్తుందో మాట్లాడుకుందాం. తులారాశి వారిలో ఒక అద్భుతమైన లక్షణం ఉంది. లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత పెద్ద కష్టం వచ్చినా బయటి ప్రపంచానికి మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తారు, ఏమీ జరగనట్టు. కానీ మీ మనసు లోపల ఒక రకమైన శూన్యత ఉంటుంది. నన్ను అందరూ వాడుకుంటున్నారు తప్ప నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనే ఒక ఒంటరితనం మిమ్మల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. అందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారన్న విషయం మీకు ఎప్పుడో తెలుసు, కానీ అది వారికి తెలియనట్లుగా మీరు పైకి మాత్రం నటిస్తారు. దీనికి తోడు మీకున్న అతిపెద్ద బలహీనత ఓవర్ థింకింగ్, అంటే అతిగా ఆలోచించడం. ప్రతి చిన్న విషయానికి లోపల 100 రకాలుగా ఆలోచించి మదన పడిపోతారు. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా గంటలు, రోజులు ఆలోచిస్తూ మీ మానసిక ప్రశాంతతను మీరే చేతులారా పాడు చేసుకుంటారు. రాబోయే ఈ 4 రోజుల్లో ఈ అతి ఆలోచన పీక్స్ కి వెళ్లబోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎదుటి వారిని నొప్పింపలేక మొహమాటానికి పోయి ఎవరికి నో అని చెప్పలేరు. అవతలి వ్యక్తి ఎక్కడ బాధపడతాడో అని మీ సొంత నష్టాన్ని కూడా భరించి పనులు చేసి పెడతారు. ఎదుటివారు బాధపడకూడదు అని మీరు బాధపడుతుంటారు. గుర్తుపెట్టుకోండి తులారాశి వారలారా, మీ రాశి చక్రం ప్రకారం రాబోయే 4 రోజుల్లో మీకున్న ఈ మొహమాటమే మీ జీవితంలో ఒక పెద్ద శాపంగా మారబోతుంది. ఎవరికో పెద్ద మేలు చేయబోయి మీరు ఒక పెద్ద చట్టపరమైన లేదా సామాజిక ఇబ్బందులు ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది. మీ మంచితనాన్ని ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ ఆర్థిక స్థితి మరియు ధన ప్రవాహం గురించి మాట్లాడుకుందాం. గత కొంతకాలంగా మీ లాభస్థానంలో కూర్చున్న కేతువు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు సృష్టించాడో ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకొని గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నా మీకు అస్సలు అవి సరిపోవడం లేదు. డబ్బు చేతికి వస్తుంది, కానీ వచ్చినట్లే నీళ్ళలాగా చేతిలో నుండి జారిపోతున్నాయి. మీ మనసులో ఎప్పుడు ఒకటే ఆందోళన, ఏంటి నేను ఎంత కష్టపడుతున్నా రూపాయి నిలకడ లేదు, నా దగ్గర 1 రూపాయి కూడా ఎందుకని నిలవడం లేదు, ఒక లోటు ఉండిపోయింది అనే అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఎంత సంపాదించినా కేతువు వల్ల చెయ్యి ఎప్పుడు ఖాళీగా మిగిలిపోతుంది. అలాగే మీరు ఖర్చు చేయని వాటికి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి మీ జీవితంలో వచ్చింది. ఎదుటివారు వాడిన వాటికి కూడా మీరే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మీలో ఉండే ఒక క్రియేటివిటీని చంపేసి మిమ్మల్ని ఒక జీవం లేని బొమ్మల మార్చాలని, బద్ధకంలో ముంచాలని కేతువు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు వచ్చే డబ్బు కూడా రాకుండా చేయడానికి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. మీ ధనస్థానానికి, కుటుంబ స్థానానికి అధిపతి అయిన కుజుడు ఇప్పుడు అష్టమ స్థానంలో కూర్చొని ఉన్నాడు. జ్యోతిష్యం ప్రకారం అష్టమ కుజుడు అంటేనే ధన నష్టం మరియు నమ్మక ద్రోహం. ఈ 4 రోజుల్లో ఎప్పుడో పాతకాలంలో మీరు నమ్మి ఇచ్చిన డబ్బులు, అంటే మీ పాత బాకీలు తిరిగి అడిగితే ఎదుటివారు ఇప్పుడు లేవు, నా దగ్గర ఉన్నప్పుడే ఇస్తాను అన్నట్లుగా నిర్లక్ష్యంగా, కొంచెం అహంకారంతో మీకు సమాధానం చెప్పి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. మీ కళ్ళ ముందే మీ సొంత బంధువులు లేదా మీ రక్తం పంచుకు పుట్టిన వారు మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటూ మీ ధనాన్ని గుంజేయాలని లేదా మీపై లేనిపోని నిందలు వేయడానికి
ఒక స్కెచ్ వేస్తున్నారు. కొత్తగా ఈ 4 రోజుల్లో ఎవరికైనా రూపాయి అప్పు ఇస్తే అది చేతులారా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు సరే కదా, ఆ బంధం కూడా ముక్కలైపోతుంది. జాగ్రత్త. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో రోజువారీగా వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు అకస్మాత్తుగా రిపేర్లు రావడం వల్ల వాటిని బాగు చేయించడానికి మీరు అస్సలు ప్లాన్ చేయని వృధా ఖర్చులు వచ్చి పడతాయి. ఒక పక్క ధనలాభం ఉన్నా గానీ ఇలాంటి చిన్న చిన్న రిపేర్లకే మీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతాయి. అంతేకాదు, మీ ఇంట్లో ఉండే వారి నిర్లక్ష్యం వల్ల లేదా చేతులు జారడం వల్ల ఇంట్లోని కొన్ని చిన్న చిన్న వస్తువులు సామాన్లు పగిలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ధన నష్టంతో పాటు ఇంట్లో ఒక రకమైన అశాంతి చికాకులు పెరుగుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఏదైనా బయట ప్రయాణాలు పెట్టుకుంటే ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు ఎంత ఖరీదైన డబ్బులు పెట్టినా దానికి తగ్గ సరైన సౌకర్యాలు లేదా వస్తువులు మీకు దొరకవు సరే కదా. అత్యంత చీప్ క్వాలిటీ వస్తువులు లేదా వాటికన్నా ఇంకా తక్కువవి దొరకడం వల్ల అనవసరంగా ఇంత డబ్బులు తగలేసానా అని మీలో విపరీతమైన ఆవేదన అసంతృప్తి మిగిలిపోతాయి. అయితే తులారాశి వారులారా, ఈ నష్టాల వెనుకే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి ఒక అద్భుతమైన లాభాన్ని దాచి ఉంచింది మీకోసం. ఎందుకంటే మీ రాశి అధిపతి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన శుక్రుడు. ఈ శుక్రదేవుడు ఇప్పుడు లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఈ 4 రోజుల్లో మీకు రాబోయే నష్టాలన్నీ ఆఖరి నిమిషంలో మహా లాభాలుగా మారిపోబోతున్నాయి. మీ చేతుల నుండి జారిపోతున్న డబ్బుకు అడ్డుకట్ట పడబోతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీరు అస్సలు ఊహించని మార్గంలో ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చోట డబ్బు రాకపోయినా మరొక చోట ఆగిపోయిన పాత డబ్బు, కోర్టు గొడవల్లో చిక్కుకున్న ఆస్తి అంతా క్లియర్ అయ్యి మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ అకౌంట్ లోకి రావాల్సిన బోనస్లు అన్ని మీరు అనుకున్నట్లుగానే క్రెడిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లక్ష్మీ కటాక్షం వల్ల కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, బంగారం, వెండి ఆభరణాలు లేదా మీ ఇంటికి కావలసిన లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అద్భుతమైన యోగం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు పాత నష్టాలన్నీ పూడిపోయి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చే సమయం రాబోతుంది. ఈ ఆర్థిక మార్పులు మీకు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. ఏంటి, ఇప్పుడే డబ్బు పోయింది కదా, మళ్ళీ డబ్బు వచ్చింది ఏమిటి అని అనిపించవచ్చు. మీ ఉద్యోగ వ్యాపారాలపై కూడా తీవ్రమైన ప్రభావాలు చూపుతాయి. మీ కర్మస్థానంలో కెరీర్ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల ఇప్పటి వరకు మీకు ఎదురవుతున్న సవాలు నుండి విముక్తి లభించి కొత్త ఆఫర్స్ లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. దీనివల్ల ఈ 4 రోజుల్లో మీ ముందుకు 2 అత్యంత ఆకర్షణీయమైన అవకాశాలు వస్తాయి. కానీ ఏది ఎంచుకోవాలి, ఏది నాకు కరెక్ట్ అని తేల్చుకోలేని తీవ్రమైన డైలమాలో పడిపోతారు. మీ మైండ్ పూర్తిగా బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చేతికి వచ్చిన ఒక అద్భుతమైన ఛాన్స్ చేజారిపోయే స్కోప్ కూడా ఇక్కడ ఉంది. అలాగే మీ ఆఫీస్ లో లేదా వ్యాపార స్థలంలో పనిచేసే చోట ఒక చిన్న తప్పు దొరికే అవకాశం ఉంది. మీ సీక్రెట్స్ లేదా మీ వ్యక్తిగత విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంది. మీ పనిలో మీకు కావలసిన వాళ్లే మీ వెనుక పెద్ద కుట్ర చేయబోతున్నారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ మనసులోని విషయాలు అన్ని చెప్పుకున్నారో వాళ్లే మీ పై అధికారులపై కంప్లైంట్ చేయడానికి, మిమ్మల్ని పనిలో నుండి తొలగించడానికి రెడీగా ఉన్నారు. దీనికి తోడు కేతువు ఇచ్చే బద్ధకం వల్ల పోతే పోయిందిలే, నాకు ఏది కలిసి రావట్లేదు అని నిరాశతో చేతులెత్తేసే పరిస్థితి కూడా ఈ 4 రోజుల్లో ఉంటుంది. అయితే ఈ 4 రోజులు కొంత గందరగోళంగా ఉంటుంది. నష్టాలు, లాభాలు అన్ని చూస్తూ ఉంటారు. ఇక ఈ బుధుడి వక్ర చలనం వల్ల తులారాశి విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. పంచమాధిపతి శని వక్ర చలనం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గి పనికిరాని స్నేహాల వైపు మనసు వెళుతుంది. సమయం వృధా అవుతుంది. పరీక్షలు రాసేవారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నాకు అన్నీ వచ్చిలే అని ఏమీ చదవకుండా తప్పులు రాసి మార్కులు పోగొట్టుకుంటారు. కాస్త బద్ధకాన్ని పక్కన పెట్టి కష్టపడితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి 4 రోజుల్లో ఆ ప్రాసెస్ మరింత సులభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రులారా, కెరీర్ లో వచ్చే ఈ ఒత్తిడికి తోడు శనిదేవుడు 6వ ఇంట్లో అంటే శత్రువు మరియు కోర్టు స్థానంలో ఉండడం వల్ల ఈ 4 రోజుల్లో మీరు ఎంతో ఆశగా ప్రాణంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అది బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వడం కావచ్చు, భూమి డాక్యుమెంట్స్ సైన్ అవ్వడం కావచ్చు. 99% పనులన్నీ పూర్తయి 1% మాత్రం ఏదో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అవతల వ్యక్తి వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అది మీ ఓపికకు తీవ్రమైన పరీక్ష పెడుతుంది. ఆస్తి గొడవలు లేదా కోర్టు కేసులు ఉన్నవారికి 4 రోజుల్లో ఒక నెగిటివ్ వార్త కూడా అందవచ్చు. కానీ దానికి భయపడవద్దు. ముందుగా చెప్పుకున్నట్లు మీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది. మంచితో పాటు చెడు కూడా జరిగినట్లుగానే మీ పని రంగంలో కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీపై నిందలు పడతాయి.
మళ్ళీ మీ నిజాయితీ అందరికీ తెలుస్తుంది. అధికారులు కూడా మిమ్మల్ని మాటలు అన్న తరువాత మీకు క్షమాపణ చెప్పే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మీ ఓవర్ థింకింగ్ అనేది తీవ్రమైన తలనొప్పిని మీకు తీసుకువస్తుంది. చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేక శారీరక సమస్యలు కూడా మీకు చాలా ఎక్కువగా అవుతాయి. అయితే ఈ 4 రోజుల్లో పని మీద దృష్టి పెట్టడం కొంచెం తగ్గుతుంది. వేరే వారు చేసే తప్పులకు కూడా మిమ్మల్ని బాధ్యులను చేయాలని చూస్తారు. అయితే అలాంటివి వారికే తిప్పికొడతాయి. అయితే మీరు కొంతమంది గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ పనిలోనే కాకుండా మీ చుట్టుపక్కల ఉండేవారు కూడా మిమ్మల్ని దిగజారిపోవాలి అని అనుకుంటున్నారు. వీరి వల్ల మీరు మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. అపనిందలు వేసే ఆ రహస్య శత్రువు ఎవరో బయటివాడు కాదు, మీ ముందే తిరుగుతూ మీతో కలిసి భోజనం చేసిన వాడే. మీరు ఆల్రెడీ అతనికి సహాయం కూడా చేశారు. అవసరమైనప్పుడు తిండి పెట్టారు. మరీ కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేశారు. కానీ అవన్నీ మర్చిపోయి మీకే వెన్నుపోటు పడవాలని చూస్తున్నాడు. మీరు ఆస్తులు పెద్దగా సంపాదించకపోయినా మీ నిజాయితీ, మీకు మంచి పేరు ఉంది, ఆ పరువు తీయడానికి చూస్తున్నాడు. ఎన్నో ఏళ్లగా మీపై కక్ష కట్టాడు. అయితే ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి ముసుగు దానంతటా అదే ఒక వింత పరిస్థితి వల్ల తొలగిపోతుంది. ఆ నిజం తెలిసినప్పుడు ఇంతలా నమ్మింది వీరిన, నా రహస్యాలని చెప్పింది, సహాయం చేసింది వీరికా అని మీరు కొంచెం ఎమోషనల్గా కన్నీళ్లు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మీరు అస్సలు ప్లాన్ చేయని కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఎదురై విపరీతమైన శారీరక అలసట, మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతాయి. ఆ రహస్య శత్రువు వారికి వీరికి మీపై చెడుగా చెప్పడం వల్ల ఈ ప్రభావం నేరుగా మీ కుటుంబం మరియు దాంపత్య జీవితంపై పడుతుంది. మీ రాశి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ 4 రోజులు మీ దాంపత్య జీవితంలో తీవ్రమైన పరీక్షా కాలం. పెళ్లి కాని వారికి ఆఖరి నిమిషం వరకు వచ్చి సంబంధాలు చేజారిపోయే ఆందోళన కలగవచ్చు. ఇక వివాహమైన వారి జీవితంలో మీ భాగస్వామికి సంబంధించిన ఒక పాత రహస్యం లేదా ఒక ఏదైనా అబద్ధం మీ ముందుకు రాబోతుంది. అది తెలిసినప్పుడు మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు. అష్టమ కుజుడి వల్ల చాలా చిన్న చిన్న విషయాలకే, అంటే ఎవరితో మాట్లాడుతున్నావు, నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అని చిన్న చిన్న అనుమానాలు భార్యాభర్తల మధ్య కొంచెం తీవ్రమైన యుద్ధంలాగా రాబోతుంది. పాత విషయాలన్నీ తవ్వుకొని గొడవ పడతారు. ఇంట్లో వాతావరణం కొంచెం వేడెక్కబోతుంది. ఈ 4 రోజుల్లో మీ పిల్లలు కానీ, జీవిత భాగస్వామి కానీ మీ మాటకు ఎదురు సమాధానం చెప్పడం, మీతో వాదించడం చేస్తారు. వారు మీ నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడడం వల్ల వారిపై మీకు విపరీతమైన కోపం వస్తుంది. మీ ఇద్దరి మధ్య చాలా స్వల్ప వివాదాలు, మాట పట్టింపులు జరిగి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. మీ భాగస్వామి యొక్క ఏదైనా చిన్న చిన్న అబద్ధాలు ఉంటే వాటిని క్షమించండి. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే ఈ 4 రోజుల్లో మీకు తెలియకుండానే మీ శరీరానికి అస్సలు పడనటువంటి అనారోగ్యం కలిగించే చెడు ఆహారాన్ని మీరు తినేస్తారు. అది కాస్త మీ కడుపుని పాడు చేసి గ్యాస్ సమస్యలను మరింత పెంచుతుంది. కాబట్టి తినే తిండి విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో కొంచెం మెలకువగా ఉండండి. ప్రేమికులు ఈ 4 రోజులు ఒకరినొకరు తీవ్రంగా అనుమానించే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఆర్థిక పరంగా మీకు ఉన్న కష్టాలు తొలగి డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా మరికొన్ని వేరే సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శనిదేవుడు మీ నుండి కఠినమైన క్రమశిక్షణను కోరుతున్నాడు. కాబట్టి మీ పార్ట్నర్ ముందు లేదా ప్రేమికుల ముందు లేనిపోని గొప్పలు చెప్పుకోవడం, అబద్ధపు వాగ్దానాలు చేయడం ఇలాంటివి చేస్తే ఈ 4 రోజుల్లో బంధం శాశ్వతంగా ముక్కలవుతుంది. కాబట్టి మీ పార్ట్నర్ యొక్క భావాలను గౌరవించకపోతే మీరు కూడా వెనక్కి తగ్గిపోవాలి. తులారాశి వారు బంధాల కోసం ఎక్కువగా లొంగిపోతారు. ఈ 4 రోజుల్లో మీ స్నేహితుల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. మీ మానసిక ఆందోళన, ఓవర్ థింకింగ్ అంతా కలిసి మీ ఆరోగ్యంపై తీవ్రమైన దెబ్బ కలిగే అవకాశం ఉంది. మీకు ఒంటి నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిద్ర పట్టకపోవడం, కళ్ళు భారంగా అనిపించడం వంటి సమస్యలు 80% మీలో కనిపిస్తాయి. మీ బ్లడ్ ప్రెషర్ మరియు హార్ట్ రేట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. కోపంలో వాహనాలను వేగంగా నడపడం అస్సలు మంచిది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి వారు ఈ 4 రోజుల్లో అస్సలు చేయకూడని 3 పెద్ద తప్పులు ఉన్నాయి. అవి చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. మొదటిది, ఎక్కువగా లొంగిపోవడం. తులారాశి వారు కొన్నిసార్లు ప్రేమ కోసమో, బంధాల కోసమో ఎదుటివారి ముందు దిగజారిపోయినట్లు మాట్లాడతారు. అంటే వారు ఎక్కువగా బ్రతిమిలాడుతూ తప్పులు లేకపోయినా గాని అంతా తమ తప్పే అన్నట్లుగా
తప్పును మీదేసుకుంటారు. ఇలా అస్సలు చేయకండి. అబద్ధాలు ఉంటే క్షమించండి, కానీ లొంగిపోవద్దు. శనియులు ఉన్న చోట మీ గౌరవాన్ని తగ్గించుకోకూడదు. కాబట్టి మీ ఆత్మగౌరవాన్ని అసలు తగ్గించుకోకండి. 2. కోపంలో నోరు జారడం. అష్టమ కుజుడి ప్రభావం వల్ల మీ నాలుక కొంచెం కఠినంగా మారుతుంది. మీ కోపంలో వచ్చే మాటలు మీ కుటుంబ సభ్యుల మనస్సును ముక్కలు చేస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలకు మీ కోపమే విఘ్నం కలిగిస్తుంది. కాబట్టి మీ మాటలను కంట్రోల్లో ఉంచండి. 3వది మొహమాటానికి పోవడం. ఎవరికో సహాయం చేయబోయి నో చెప్పలేక కొత్తగా ఎవరికైనా అప్పులు ఇస్తే మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నో చెప్పడం నేర్చుకోండి. వారి సమస్యలను మీ పైన వేసుకోకండి. నేను మొదట్లో చెప్పిన ఊహించని రహస్య సంఘటన ఏంటి? అర్ధరాత్రి వేళ మీ గుండె వేగాన్ని పెంచి మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఆ అపరిచిత పరిణామం వెనుక ఉన్న అసలు నిజాన్ని రివీల్ చేసే సమయం వచ్చింది. మిత్రులారా, ఈ ఊహించని పరిణామం ఏమిటంటే, మీ వెనుక ఎంతమంది కుట్రలు చేసినా, బంధాల్లో గొడవలు రేగినా, కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఈ 4 రోజులు గడుస్తున్న కొద్దీ మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన యోగం నడుస్తోంది. దీనివల్ల మీ బుద్ధి రాకెట్లా పనిచేస్తుంది. శత్రువులు మీకోసం తవ్విన గోతులో వాళ్లే పడేలా మీ మైండ్ గేమ్ తో మీరు తిప్పికొడతారు. గతంలో చిక్కుకుపోయిన విషయాలు, మీ పాత కష్టానికి లభించని ఫలితం మీకు లభిస్తుంది. ఇక ఊహించని రహస్యం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే, గతంలో మీ విలువ తెలియక మిమ్మల్ని ఒంటరిని చేసి మీ మనసును గాయపరిచి వెళ్లిన ఆ పాత వ్యక్తి లేదా ఆ పాత భాగస్వామి తమ తప్పు తెలుసుకొని మీ వైపు తిరిగి రాబోతున్నారు. వారు తమ తప్పు తెలుసుకొని మీ ముందుకు వస్తారు. అలాగే మీరు ఎప్పటి నుంచో మర్చిపోయిన, అణిచివేసిన మీ అసంపూర్ణ కలలు ఈ 4 రోజుల్లో మళ్లీ ముందుకు వెళ్లబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళ ముందే మీరు ఆర్థికంగా ఒక పెద్ద స్థాయికి ఎదుగుతారు. ఈ 4 రోజుల్లో మొదట్లో కొన్ని సవాళ్లు, మానసిక ఆందోళనలు తెచ్చినా చివర్లో మాత్రం విజేతగా నిలబడతారు. ఈ నెగిటివిటీని, ముఖ్యంగా అష్టమ కుజుడి వల్ల వచ్చే దోషాన్ని దాటవేయడానికి రాబోయే 4 రోజులు ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించండి. తప్పకుండా హనుమంతుని గుడికి వెళ్లి ఆ స్వామి పాదాల సింధూరాన్ని మీ నుదిటిన ధరించండి. దీనితో పాటు శుక్రుడి నెగిటివిటీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా నిలవాలంటే ఈ 4 రోజులు ఉదయం లేదా సాయంత్రం వేళ మీ ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టోత్తరం పఠించండి. అలాగే మీకు వీలైతే లక్ష్మీదేవి గుడికి వెళ్లి తెల్లటి పువ్వులను అమ్మవారికి సమర్పించండి. లేదా ఎవరైనా పేద ముత్తైదువులకు పాలు, పెరుగు లేదా పంచదార వంటి తెల్లటి వస్తువులను దానంగా ఇవ్వండి. దీనివల్ల కుజుడు, కేతువుల వల్ల వచ్చే ధన నష్టం కొంతవరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. భయపడకండి, గుండె ధైర్యంతో ముందడుగు వేయండి. అంతా మీకు మంచి జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితం సరికొత్త దిశ వైపు వెళుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, అమ్మ మమ్మల్ని కరుణించు అని కామెంట్ చేయండి. ఆ అమ్మవారి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. శుభం.